నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమల్లో భాగంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమంలో నూతన సంక్షేమ పథకాల కోసం అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని డిఆర్డీఓ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో డిఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల అమల్లో భాగంగా వివిధ సంక్షేమ పథకాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజా సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం బాలమణి, ఎంపీటీసీ గడ్డం శ్రీశైలం, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, జడ్పీటీసీ సుప్రజ, ఎంపీపీ సుష్మశ్రీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేటి ప్రజాపాలన అభయసం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఇవ్వాలి. దయచేసి ఈ అప్లికేషన్ని వేస్ట్ చేసుకోకండి. ఒక అప్లికేషన్ ఒక కుటుంబానికి సంబంధించింది. దయచేసి ఈ వివరాలు, కుటుంబ వివరాలు, దరఖాస్తు పేరు అంటే ఇంటి యజమాని పేరు, ఇంటి యజమాని మీరు ఎవరు అనుకుంటే వాళ్ళ పేరు రాయవచ్చు. అంటే మీ ఇంట్లో భర్త పేరైనా రాయొచ్చు, లేకుంటే భార్య పేరైనా రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి ఇంటి యజమాని అంటే మీరు డిపెండ్ చేసుకొని మీరు రాస్తే సరిపోతుంది. అదేవిధంగా 5వ కాలంలో ఆధార్ నంబర్ అడగడం జరిగింది. ఈ ఆధార్ నంబర్ అనేది ఇంటి యజమాని ఎవరైతే అనుకున్నారో మీరు ఆ ఇంటి యజమాని యొక్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.